హలో అండి, వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు మనము గులాబ్ జామ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ యూజ్ చేసి గులాబ్ జామ్స్ చేస్తున్నా అండి. ఈ గులాబ్ జామ్స్ నార్మల్గా కోవాతో కూడా చేయొచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్, ఇంకా ఇలాచీ పౌడర్, పాలు. ఈ ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్తో సాఫ్ట్గా గులాబ్ జామ్స్ వస్తాయండి. నాకైతే ఇది బాగా నచ్చుతుంది. సో అందుకే నేను ఎంటీఆర్ గులాబ్ జామ్స్ ప్యాకెట్ యూజ్ చేస్తున్నాను. ఇది 175 గ్రామ్స్ ప్యాకెట్ ఒకటి యూజ్ చేస్తున్నా అండి. ఫ్లేవర్ కోసం అందులో కొద్దిగా ఒక పించ్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. దీనిలో కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. మొత్తం పాలు వేసుకొని పిండిని సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకుంటానండి. కొద్దిగా పాలు పోసుకొని కలుపుకుంటా. ఒక టీ గ్లాస్ పాలు అయితే సరిపోతాయి. మంచి సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని. ఒకేసారి ఎక్కువ పోయకూడదు. చూడండి, సాఫ్ట్గా పిండి రెడీ అయింది. ఒక 10 మినిట్స్ దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటాను. తర్వాత దీన్ని సాఫ్ట్ బాల్స్ లాగా క్రాక్స్ ఏమి లేకుండా 2 చేతుల మధ్యలో రబ్ చేస్తూ ఉండలు చేసుకోవాలి. తర్వాత నేను షుగర్ పాకం తయారు చేసుకుంటున్నానండి. 2 కప్స్ షుగర్ తీసుకున్నాను. 2 కప్స్ షుగర్కి 2 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. నేను పాకం ఎక్కువ తిక్కుగా తీయట్లేదండి, మామూలుగా స్టిక్కీ కన్సిస్టెన్సీలో చేస్తున్నాను. బాల్స్ రెడీ అయ్యాయి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్కి బదులుగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ యూజ్ చేస్తున్నాను. దీనిలో గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. పాకం రెడీ అయిందండి. దీనిలో ఇప్పుడు ఈ గులాబ్ జామ్స్ చేసుకుంటూ డైరెక్ట్ వేడి వేసేస్తానండి. పాకంది ఆఫ్ చేసుకున్నాను. ఇలా వేడి వేస్తేనే తొందరగా సిరప్ అనేది అబ్జర్వ్ అవుతుంది, లోపల వరకు స్వీట్నెస్ అనేది బాగా పోతుంది. సో అందుకే నేను వేడిగానే వేస్తున్నాను. చూడండి, ఒక 5 మినిట్స్లోనే గులాబ్ జామ్స్ పెద్దగా ఇట్లా ఉబ్బినవి. గులాబ్ జామ్ పాకం పేర్చేసి తర్వాత పైన కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఫ్లేవర్ కోసం నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఎంతో టేస్టీ అండ్ యమ్మీ గులాబ్ జామ్స్ సాఫ్ట్గా రెడీ అయ్యాయండి. థ్యాంక్ యూ.